అలాగే నెంబర్ 6 ఆరవ కోణం ఏంటి? ఆరవ కోణం షియా ముస్లింలని 36 మందిని చంపడంతో, అది కూడా రంజాన్ పవిత్ర మాసంలో ఖమేనీ మరణంతో పాటుగా ఇంతమంది ముస్లింలను, ఇదే పాకిస్తాన్లో షియా ముస్లింలను 36 మందిని మట్టుబెట్టడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఒక రకంగా ముస్లిం వరల్డ్లోని సున్నీ ముస్లిమ్స్ అంతా కూడా ఈరోజు పాకిస్తాన్ వైఖరిని తప్పుపడుతున్నారు. నిజానికి ఖమేనీ మరణం తర్వాత ఒక రకంగా ప్రపంచ దేశాల్లో ఉన్న చాలామంది ముస్లింలు, షియా ముస్లింలు, సున్నీ ముస్లింలు ఒకటైన పరిస్థితి ఉంది. మనం చూసాం, అంటే పాకిస్తాన్లో షియా ముస్లింల రోడ్డు మీదకి రానివ్వలేదు. షియా ముస్లింలే ఖమేనీ మరణంతో రోడ్డు మీదకి రాలేదంటే ఇక సున్నీ ముస్లింలు ఏమొస్తారు? వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా లేదు. అదే భారతదేశంలో మనం చూసాం, మన పాత బస్తీలో ఓవైసీ వాళ్ళందరూ వచ్చేసారు, ముస్లింలు అంతా రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళు కాసేపు ఆందోళన చేశారు, అప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది, ఇబ్బంది అయింది, ప్లకార్డులు పట్టుకున్నారు, ఆందోళన చేశారు. 2-3 రోజులు వాళ్ళు అలా పనిచేస్తారు. ఎవరైనా అడ్డుకున్నారా? ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అడ్డుకుందా భారతదేశంలో? అది కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కావచ్చు, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కావచ్చు, ఎక్కడా కూడా అడ్డుకోలేదు. సరే, వాళ్ళ మతానికి సంబంధించిన మత గురువు అనుకున్న వ్యక్తి, వాళ్ళు గౌరవించే వ్యక్తి వాళ్ళ పవిత్ర మాసంలో మరణించడం వల్ల వాళ్ళు ఆందోళన చేస్తున్నారు అనుకున్నారే కానీ ఏ గవర్నమెంట్లు మాత్రం వ్యతిరేకించలేదు. సరే, పబ్లిక్గా ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడి ఉండొచ్చు కానీ ఏ గవర్నమెంట్లు వ్యతిరేకించలేదు. ఇది కాదా మరి మత సామరస్యం అంటే? ఇవన్నీ కనబడవు ఇక్కడ ఉన్న వాళ్ళకి. అంటే పాకిస్తాన్లో ఇలాంటి చర్యల వల్ల షియా ముస్లింలను అడ్డుకోవడం, 36 మందిని చంపడంతో షియా ముస్లింలకు అండగా సున్నీ ముస్లింలు కూడా నిలబడుతున్న పరిస్థితి ఉంది. ఇది నిజంగా ఇప్పటి వరకు జరగలేదు ఈ స్థాయిలో. ఖమేనీ మరణం తరువాత షియా ముస్లింలు, సున్నీ ముస్లింలు కొంచెం అంటే తెగలు వేరైనా సరే ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్లే కాబట్టి ఏకమయ్యేలాంటి పరిస్థితికి దారితీసింది ఇరాన్ యుద్ధం. అది కాస్త పాకిస్తాన్లో జరిగిన పరిస్థితులతో పాకిస్తాన్ మీద కూడా సున్నీ ముస్లింలు అత్యంత కోపంగా ఉన్నారు. ఇస్లాం మతం నిజానికి యాంటీ క్రిస్టియానిటీ ఎంత భయంకరంగా ద్వేషిస్తూ ఉంటుందో, ఇస్లాం మతం క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది, భయంకరంగా ద్వేషిస్తూ ఉంటుంది.